మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ప్రభుత్వాలు తలుచుకుంటే సాధ్యం కానిది ఏది ఉండదు, కానీ తలుచుకోవడమే ఇంపార్టెన్స్. అలానే లీడర్షిప్, నాయకత్వం తలుచుకుంటే ఇది ఇంకా సులువుగా పూర్తయ్యేటువంటి ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్లో ఒక్క నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు వెచ్చించి రహదారి వ్యవస్థను బలోపేతం చేశారంటే నమ్ముతారా? కానీ అది జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో రహదారుల విస్తరణ, రహదారుల బలోపేతం చేసేటువంటి పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు 100 కోట్లకు సంబంధించినటువంటి పనులు కంప్లీట్ అయిపోయినట్టుగా స్వయంగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయమే ఒక ప్రకటన చేసింది. ఈ డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. పిఠాపురం రోడ్ల అభివృద్ధికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఇచ్చినటువంటి మొత్తం బడ్జెట్ పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి 200 కోట్ల రూపాయల పైగా వెచ్చిస్తున్నారు. 200 కోట్ల రూపాయలు, అది కూడా ఒక 600 రహదారులకు సంబంధించినటువంటి బడ్జెట్. చూడండి, 152 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. 100 కోట్ల రూపాయల అంచనాతో గత 2 ఏళ్లలో ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఇవన్నీ కూడా ఎక్కువ పిఠాపురం నియోజకవర్గం పరిధిలోకి వచ్చేటువంటి రహదారులు మాత్రమే. అంటే ఇన్నర్ రోడ్స్, చిన్న చిన్న కాలనీల రోడ్ల దగ్గర నుంచి పల్లెల్లో ఉండేటువంటి రహదారుల వరకు, ప్రధాన రహదారుల వరకు అన్నింటినీ ఇందులో భాగం చేశారు. మరొక 70కి పైగా రహదారుల నిర్మాణం పురోగతిలో ఉందంటే మొత్తం 681 రహదారులని ఈ ప్రాజెక్టులో భాగం చేశారు. మొత్తం రోడ్ల లక్ష్యం 307 కిలోమీటర్లు. అంటే ఇక్కడ 50% కంప్లీట్ అయింది, ఇంకో 50% రెడీగా ఉన్నట్టు లెక్క అనమాట. కొత్త మాయపట్నం, కొత్త సూరాడపేట కాలనీ చూడండి, 93 లక్షలతో నిధులు. ఏంటి ఈ నిధులు వెచ్చించడము, పనులు జరగడము, సోషల్ ఆడిట్ అనేటువంటి మాట పదే పదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఆయన జనసేన పార్టీ అధినేతగా ఉన్నప్పుడు కూడా సోషల్ ఆడిట్, సామాజిక ఆడిట్ అనేది జరగాలి. అలా జరిగితేనే నాణ్యమైనటువంటి పనులు, ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయికి కూడా విలువ లభిస్తుంది అనేది ఆయన అభిప్రాయం. సో ఆ క్రమంలోనే రహదారులను అభివృద్ధి చేసినటువంటి వాటికి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే షేర్ చేసుకున్నారు. పురోగతిలో 70 రోడ్లు, 8,000 మంది ప్రయాణికుల కష్టాలు తీర్చిన కోడివరం రోడ్డు నిర్మాణం, పల్లె పండుగ 2.0 ద్వారా పంట చేల మధ్య డొంక రోడ్ల నిర్మాణం, వాటికి సంబంధించినటువంటి దృశ్యాలను కూడా ఆయన షేర్ చేశారు. సో ఈ పల్లెలకు వెళ్ళాలంటే ఫస్ట్ రహదారి వ్యవస్థతోనే సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాంటిది పల్లెలకు వెళ్ళాలంటే మీకు బ్రహ్మాండమైనటువంటి రహదారులు మేమే డెవలప్ చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. ఈ క్రమంలోనే ఈ దృశ్యాలన్నీ కూడా రిలీజ్ అయినాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కూడా ఆయన స్వయంగా ఆయన అకౌంట్లో ట్వీట్ చేశారు. ఇది ఒకసారి చూస్తే ఈ దృశ్యాలు కూడా చాలా క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. అన్నీ ఎక్కడెక్కడ రహదారుల నిర్మాణం జరిగిందో మొత్తం 207 కోట్ల రూపాయలతో జరుగుతున్నటువంటి నిర్మాణాలు, 611 రోడ్ల నిర్మాణాలు కంప్లీట్ అయినాయి. సుమారు 100 కోట్ల పైబడి ఇంకా 70 రహదారుల నిర్మాణం జరగబోతుంది. సో ఇవన్నీ కొత్తపల్లి మండలంలో పొలాల్లో నుంచి ఉన్నటువంటి దారులు, అంటే పొలాల్లో ఉండే ఎక్కువ ట్రాక్టర్లు తిరగడం వల్ల డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతంలో నుంచి వెళ్ళేటువంటి వాళ్ళందరూ రైతులే ఉంటారు కాబట్టి ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. కానీ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖను ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకున్నారంటే గ్రామ ప్రాంతాలే దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి అక్కడ బలమైనటువంటి రహదారి వ్యవస్థని, బలమైనటువంటి మౌలిక వనరులు, ఉపాధి కల్పన చేయగలిగితే కనుక దేశంలో వలసలు అనేటువంటి సమస్య ఉండదు అని ఆయన నమ్ముతున్నారు. సో అందులో భాగంగానే ఇంత పెద్ద రహదారి వ్యవస్థని నిర్మించేటువంటి ప్రణాళికని కేవలం పిఠాపురం నియోజకవర్గానికే ఈ 200 కోట్ల రూపాయల ప్రణాళిక. ఇలా ప్రతి నియోజకవర్గం చాలామంది మంత్రులు ప్రతిపాదన రూపంలో తీసుకొచ్చినటువంటి వాటి అన్నింటినీ కూడా కన్సిడర్ చేశారు. చేయడం వల్లనే ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున రహదారి నెట్వర్క్ అభివృద్ధి చెందిందని చెప్పని ఇప్పుడు చెప్తున్నారు. సోషల్ మీడియాలో వీటికి సంబంధించినటువంటి కథనాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం రియాక్ట్ అయ్యి దానికి సంబంధించిన వీడియోలు, డేటాలు షేర్ చేయడం అనేది ఆసక్తికరంగా మారింది.